హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆకలితో చనిపోయినా సరే కానీ ఈ నలుగురిని మాత్రం సహాయం అడగకండి. ఒకటవది, మీ అక్క భర్తను మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, నీ బాధలు నువ్వే పడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ అక్క భర్తను మాత్రం సహాయం అడగకు. ఎందుకంటే సహజంగా ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరి బంధువులను సహాయం అడగడం సహజం. అందులో మనకు చాలా దగ్గరగా ఉన్న మన అన్ననో అక్కనో సహాయం అడుగుతూ ఉంటాము. కానీ అక్క భర్తను చాలా తక్కువగా సహాయాలు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అక్క మన తోబుట్టువు. మన అక్క అంటే మన రక్తం, ఆమె రక్తం ఒక్కటే కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటుంది. అదే అక్క యొక్క భర్త మన పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకుంటాడు? ఏదైనా మనకు పెద్ద సమస్య వస్తే తప్ప అక్క భర్తను సహాయం అడగము. ఒకవేళ మనం తప్పగా అడిగామే అనుకోండి, సహాయం కోరి వచ్చినప్పుడు కాదనకుండా సహాయం చేస్తాడు. కానీ వాళ్ళ కాపురంలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మాత్రం మనకు ఇచ్చిన డబ్బుల గురించి ప్రస్తావన తప్పకుండా తీసుకువస్తాడు. ఆ గొడవ కాస్త పెద్దదవుతుంది. అప్పుడు దొరికింది కదా సందు అని తిట్టడానికి మీ అక్క మీద విరుచుకుపడతారు. మీ పుట్టింటి వారికి గతి లేక నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. మిమ్మల్ని ఎవరూ నమ్మక నన్ను సహాయం అడిగారు. ఎక్కడా మొహం లేక నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నారు అని తన నోటికి వచ్చినట్లు అంటూ ఉంటారు. మీ వల్ల అనవసరంగా మీ అక్కను మాటలు అనిపించిన వారు అవుతారు. కాబట్టి మీకు ఎంతటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా మీరు ఎవరినైనా సహాయం అడగండి. కానీ మీ అక్క భర్తను మాత్రం సహాయం అడగకండి. అతనికి మూడు ఉన్నప్పుడు మీ అక్కను ఏమీ అనడు. అదే అతనికి కాస్త ఇంట్లో గొడవలు వచ్చాయనుకోండి, ఆ కోపం ఈ కోపం అంతా మీ అక్కపై చూపిస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సహాయం అడగాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. రెండవది, మీ చిన్ననాటి స్నేహితుడు. మీ చిన్ననాటి స్నేహితుడిని కూడా సహాయం అడగకూడదు. ఎందుకంటే అతను మీ చిన్నతనంలో మీకు ఎంతో మంచివాడే ఉండవచ్చు. మీకు అతనికి మధ్య ఎంతో దగ్గరి సంబంధం ఉండవచ్చు. కానీ అతను ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా మీకు నచ్చినట్లు ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. ఇప్పుడు మారిపోవచ్చు, మారకపోవచ్చు. ఒకవేళ మారి ఉంటే మీరు నా స్నేహితుడు కదా అని సహాయం అడిగినప్పుడు అతను మీకు సహాయం చేయకపోవచ్చు. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు కలిసి పెరిగాము. ఏదో నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావని పలకరిద్దామని నిన్ను కలిస్తే నువ్వు సహాయం అడుగుతావా అని కోపగించుకోవచ్చు. దీనివల్ల నీ చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం చెరిగిపోవచ్చు. కాబట్టి మీ చిన్ననాటి స్నేహితుడు మీకు ఎప్పుడైనా కలిసినప్పుడు మీరు అతన్ని ఆప్యాయంగా పలకరించండి. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకోండి. ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అని ప్రేమగా అడగండి. అంతేకాని ఎవరిని పడితే వారిని సహాయం అడగకండి. అది మీకే మంచిది కాదు. మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకకండి. ఇక మూడవది, నా అనుకున్న నీ వాళ్ళు. అవునండి, మీరు ఎప్పుడూ కూడా నా అనుకున్న మీ వాళ్ళను సహాయం కోసం చేయి చాపకండి. ఎందుకంటే పరాయి వారినైనా చేయి చాచి సహాయం అడగవచ్చు. కానీ మన అనుకున్న వాళ్ళను సహాయం అడగడానికి వెళ్తే చాలా చులకనగా చూస్తారు. వాళ్ళు ఎలాగూ సహాయం చేయరు. పైగా సహాయం కోసం వచ్చారని మిమ్మల్ని అవమానిస్తారు. మీరు వాళ్ళు మనవాళ్లే కదా, మనకు కష్టం వచ్చినప్పుడు ఈ మాత్రం ఆదుకోరా అని అనుకుంటారు. వాళ్ళు మాత్రం మనం ఎంత దగ్గరి వాళ్ళమైతే సహాయం చేయాలని రూల్ ఏమైనా ఉందా అని 10 మందితో చెప్పుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నా అనుకున్న నీ వాళ్ళను సహాయం అడగకండి. ఇక నాలుగవది, మీ పాలివాళ్లను. మీ పాలివాళ్లను కూడా ఎప్పుడు ఏ చిన్న సహాయం కూడా అడగకండి. ఎందుకంటే వాళ్ళు మన పాలివాళ్ళు కాబట్టి. పాలివాళ్ళు అంటే ఇండైరెక్టుగా మన పగవాళ్ళు అని అర్థం. మనకు ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరినైనా సహాయం అడగవచ్చు. కానీ మన పాలివాళ్ళను మాత్రం అస్సలు సహాయం అడగరాదు. ఎక్కువగా మన పల్లెటూరులో చూస్తూ ఉంటాం. పాలలకు ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పక్కపక్కనే ఉంటూ ఒకరి ఇంట్లో ఒకరు ఏం చేసేది మొత్తం తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. పక్కనున్న పాలోడు ఎదిగితే వాళ్ళ పాలోళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఎక్కడ వీళ్ళు ఎదిగిపోతారో అనే భయంతో వీళ్ళను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. పాలళ్లకు పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను చెప్పకండి. మీరంటే పడని వాళ్లకు మీ రహస్యాలను చెబితే మీ మీద ఇంకా పగలు పెంచుకునే అవకాశం ఉంది.
మీ పిల్లలు చదువులో బాగా రాణించినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. మీరు ఓ మంచి చీర కట్టినా కూడా ఓర్వలేరు. అందుకే మీ పాలెలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మనవాళ్లే కదా అని అన్ని విషయాలు చెప్పి వాళ్ళ దృష్టిలో చులకన అవ్వకండి. ఎంత మంచివాడైనా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఈ లోకంలో అందరూ మీరు అనుకున్నట్టు మంచిగానే ఉండరు. మొత్తం స్వార్థంతో నిండిన మనుషులు మిగిలారు. ఎక్కడో ఓ చోట కొద్ది మంది మాత్రమే నిస్వార్థంతో జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.